జిల్లా చిల్లకూరు మండలం బోధనం గ్రామంలో చిట్టమూరు జగదీష్ అనే యువకుడు వాకాడు మండలం కొండాపురానికి చెందిన మల్లి జ్యోతి అనే మహిళను ప్రేమ పేరుతో 2.5 సంవత్సరాలుగా వంచించి సహజీవనం కొనసాగించి వేరే సంబంధం వచ్చేసరికి రూటు మార్చి జ్యోతిని దూరం చేయగా నిలదీసిన యువతిని పరిచయమే లేనట్టు వ్యవహరించి ఇప్పుడు జ్యోతిని ఒంటరిగా విడువగా అన్యాయాన్ని నిలదీసిన జ్యోతి జగదీష్ ఇంటి ముందు దీక్షకు పూనుకుంది. అయితే పలుమార్లు ఈ అన్యాయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం ఏంటని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుకోవడమైంది. సార్ మాది కొండాపురం వాకాడు మండలం సార్. ఇక్కడ బోధనం సార్. చిట్టమూరు జగదీష్ సార్ అబ్బాయి పేరు. వాళ్ళ ఊరు బోధనం సార్, చిలకూరు మండలం సార్. ఇక్కడ నన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పని అబద్ధాలు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాను సార్ 5 రోజులుగా. ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. పోలీసుల దగ్గరికి వెళ్ళాను సార్ 1.5 సంవత్సరం నుంచి. ఎవరు నాకు ఏ న్యాయం చేయలేదు సార్. అందరి దగ్గర అన్యాయమే జరిగింది సార్. అందుకే వాళ్ళ ఇంటికే వచ్చి కూర్చున్నాను సార్. గత 2.5 సంవత్సరం అయింది సార్ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకొని. 2.5 సంవత్సరం బాగానే ఉన్నాడు సార్. కానీ 1.5 సంవత్సరం వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోవాలని చెప్పి నన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు సార్. అప్పుడు నేను వాళ్ళ ఇంటికే వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగాను సార్. ఎవరెవరో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. పోలీసుల దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళాను సార్. ఎవరు నాకు న్యాయం చేయలేదు సార్. కనీసం ఇప్పుడైనా అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి శిక్ష చేస్తున్నాను సార్. పేరు మల్లి వజ్రమ్మ సార్. ఇక్కడ చిట్టమూరు జగదీష్ అనే అబ్బాయి నా కూతుర్ని మోసం చేసి ఆ అమ్మాయి అంటే 4 సంవత్సరాలు తిరిగి ఆ అమ్మాయిని బాగా వేధించి కంపెనీకి పోతున్నాను సార్. ఆ అమ్మాయిని బాగా టార్చర్ పెట్టి ఆ అమ్మాయిని మా లేకుండా అబ్బాయి మాట్లాడలేక తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి ఇంద్రమ్మ కాలనీలో కాపురం పెట్టాడు. ఆడ 7 నెలలు 8 నెలలు పెట్టాడు సార్. మళ్ళీ ఇక్కడ బనీషాపేటలో పెట్టాడు సార్. బనీషాపేటలో 1 సంవత్సరం రోజులు పెట్టాడు సార్. మళ్ళీ ఒళ్ళు బాగా లేకుండా వచ్చేసేటప్పటికి ఇంటికి తీసుకొచ్చుకున్నాను సార్. ఇంటికి తీసుకొచ్చుకొని మీ అమ్మ వాళ్ళకి చెప్పు, ఈ విధంగా ఉంటే మాకు కుదరదు, నా మొగుడు తాగుపోతాడు, మా పరిస్థితి బాగలేదు ఇంట్లో, మీ అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొని వెళ్ళిపో అని చెప్పాను సార్. నేను ఆ రోజు చెప్తే అబ్బాయి నేను నిదానంగా చెప్పి తీసుకోబోతాను, జ్యోతికి మోసం చేయను నేను అని చెప్పాడు సార్. కొద్ది రోజులు దాని తర్వాత నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పాడు. పెళ్ళి అవుతుందంటే మేము పెళ్ళి అట్ట చేసుకొని ఇస్తాను జగదీష్ నేను. ఏందా ఈమెను ఏదిస్తున్నావు నువ్వు, పెళ్లి కుప్పుకో అని నేను చెప్పాను అన్నాడు సార్. సరే ఎప్పుడు పెళ్ళి అని అడిగింది జ్యోతి అనే అమ్మాయి. అడిగితే అక్కడ ఏ ఊరుమాయి నాయుడుపేటమ్మడి అని చెప్పాడు సార్. అక్కడికి పోయి మేము మా అమ్మాయిని ఇచ్చున్నాము, చేసుకొని ఉన్నాడు, దొంగతనంగా తీసుకోపోయి పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి అని ఫోటోలు చూపించాను సార్. ఫోటోలు చూపించిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ బావ ఎక్కడెక్కడో కేసు ఇచ్చాను సార్. ఎక్కడెక్కడో అధికారుల దగ్గర తిరిగాను సార్. నేను బిడ్డను తీసుకొని ఒక్కదాన్ని, నేను భర్తలేని దాన్ని, ఎక్కడ తిరిగినా కూడా సరే మాకు అధికారులు వచ్చేది తొక్కేసేది, మాకేం న్యాయం చేసేది లేదు. నేను ఎక్కడెక్కడో తిరిగిన ఈరోజు ఈ పరిస్థితికి రావటం కారణం ఈ పోలీసు వాళ్ళ వల్ల, ఈ ఎస్ఐల వల్ల, ఈ సీఏల వల్ల, వీళ్ళందరూ వల్ల. 2 మాటలు ఎస్పీ కాడికి పోయింది నా బిడ్డ ఒకటే. నేను పోకపోయినా కూడా నేను తిరిగి రోయింపేసిపోయి నేను రాలేనమ్మా అంటే నా బిడ్డ ఒకటే 2 మాటలు పోయింది. తిరిగి మేము అలసిపోయి ఇంక వీళ్ళు ఏం చేస్తారా నా బిడ్డని అని నేను చెప్పాను. తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ ఈ చలికి అన్నం లేక, కడుపుకి కంటికి నిద్ర లేక బిడ్డలోగా పనుకుంటే నేను బయట కూర్చొని ఈ విధంగా నివసిస్తున్నాను సార్. నేను ఒడ్డోళ్ళని ఒడ్డిది మాటకు ముందు ఒడ్డిదని అడుగుతున్నారు సార్. ఒడ్డిదాన్ని మా ఇంట్లో ఎందుకు, వాళ్ళు రెడ్లు సార్. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డకి న్యాయం చేయాలి సార్. మేము ఎక్కడికి పోయినా ఇంకా మాకు కేసు వద్దు, మాకు ఎస్ఐలు వద్దు, పోలీసు వాళ్ళు వద్దు, సీఏలు వద్దు, ఎవరు వద్దు, మాకు నా బిడ్డకి న్యాయం చేయాలా మీరు. లోపల పెట్టి తాళం వేశారు సార్. మొన్న లోపల పెట్టి తాళం వేశారు సార్. అయినా నేను యువతల నుంచి అవతలకు అందించాను సార్ అన్నం. ఆ విధంగా చేశారు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ బావేను సార్. దీనికి వాళ్ళ బావ పేరు వాళ్ళ బావ పేరు నరేష్ సార్. వాళ్ళ అమ్మ పేరు ప్రేమేలమ్మ సార్. వాళ్ళ నాయన పేరు శ్రీనివాసులు రెడ్డి సార్. ఊరు బోధనం సార్, చిలకూరు మండలం బోధనం సార్.
8 గంటల రేతుల్లో నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే మాకు రిప్లై ఇవ్వకుండా రెండో రోజు ఫోన్ చేస్తే 100కి కాల్ చేస్తే అప్పుడు వచ్చి మమ్మల్ని గుడ్లు అన్నీ తీసుకొని బయటకు కదలండమ్మా అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేశారు సార్ పోలీసు వాళ్ళు. మమ్మల్ని ఇద్దరు నమ్మల కూతుర్ని ఇంట్లో నిలబెట్టి ఫోటో తీసుకోబోయారు సార్. మాకెవరు సహాయం లేరని చెప్పని నేను మగదిక్కు లేని దాన్ని అని చెప్పని నా బిడ్డకి అన్యాయం చేసినాడు సార్ ఆ జగదీష్ అనే అబ్బాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఆ ఇంట్లో వదిలిపెట్టి నా బిడ్డని ఎన్ని నుంచి పోవాలా, లేకపోతే నా బిడ్డ నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి. ఇక్కడ జరిగింది సార్ మా జీవితంలో. అబ్బాయే కావాలా, అబ్బాయే కావాలంటుంది, చచ్చిపోతానంటుంది. నా మాట లేకుండా తీసుకొని పోయినప్పుడు వాళ్ళ ఇంట్లోనే వదిలేచ్చేదానికి నిర్ణయించుకున్నాను నేను. అమ్మాయి చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, నా మాట కాదని పోయింది. ఏది జరిగినా వాళ్ళదే. నా బిడ్డని ఈ రోజు నుంచి లోగైనా వదిలేసిపోతా. ఆ చిట్టమూరు జగదీష్ది, వాళ్ళ బావది, వాళ్ళ అమ్మది, వాళ్ళ ముగ్గురిదే నా బిడ్డకి ఏదన్నా జరిగితే.